రష్మిక ప్రస్తుతం నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 2లో ఆమె నటన కొందరికి నచ్చలేదు, మరికొందరికి చాలా నచ్చింది. రష్మిక యాక్టింగ్ మీద ఎప్పుడూ భిన్న రకాలుగా కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఇక పుష్ప 2లో కొన్ని సీన్లు బాగా లేవని, ఇంకొన్ని సీన్లలో రష్మిక నిజంగానే బాగా యాక్ట్ చేసిందని అంటున్నారు. అలా యానిమల్, పుష్ప 2 చిత్రాలతో నేషనల్ వైడ్గా రష్మిక అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు రష్మిక గర్ల్ ఫ్రెండ్ అంటూ అందరినీ పలకరించింది. గర్ల్ ఫ్రెండ్ టీజర్ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. కేవలం రిలీజ్ చేయడమే కాకుండా టీజర్కు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. ఇక విజయ్ వాయిస్ ఓవర్తో చెప్పిన కవిత్వం, రష్మిక పరిచయం అదిరిపోయింది. రష్మిక చాలా కామ్గా కనిపిస్తూనే చాలానే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రష్మిక ఇంత సైలెంట్గా ఉండి ప్రభావం చూపించిన సీన్లు ఇవే అయి ఉంటాయి. ఎప్పుడూ వాగుతూ కనిపించే రష్మికకు ఇలాంటి ఓ డిఫరెంట్ పాత్రను రాహుల్ ఇచ్చాడు. రాహుల్ తీసిన చిలాసౌ క్లాస్ ఆడియన్స్ తెగ ఆకట్టుకుంది. ఆ ఒక్క మూవీతో అటు రుహానీ, ఇటు సుశాంత్ కెరీర్లు ఊపందుకున్నాయి. దర్శకుడిగా, రైటర్గా రాహుల్కు మంచి పేరును తీసుకొచ్చింది. కానీ తరువాత చేసిన మన్మధుడు 2 చిత్రం దారుణంగా విమర్శల్ని ఎదుర్కొంది. అందుకే రాహుల్ మళ్ళీ చాలా గ్యాప్ తీసుకున్నాడు. తన స్టైల్లో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీని రూపొందించాడనిపిస్తోంది. ఈ క్రమంలో గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక నటన, ఆమె అపిరియన్స్ గురించి మాట్లాడాడు. ఆమెను ట్యాగ్ చేసి ఆ ట్వీట్ వేయటం లేదు. అలా చేస్తే ఏదో హైప్ చేసేందుకు వేసినట్టు అవుతోంది. ఆమెలో ఏదో తెలియని శక్తి ఉంది. అదే ఆమెను ఇంతలా ఎదిగేలా చేస్తోంది. ఆమె నటన, ఆమె యాటిట్యూడ్, ఇలా అన్నీ కూడా ఆమెతో పనిచేసే దర్శకులకు ఓ వరం అంటూ రాహుల్ రవీంద్రన్ ట్వీట్ వేశాడు.